వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ సిరి. టుడేస్ వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది తమిళలో చూడగానే. నా యాక్సెంచర్ ఇంటర్వ్యూ ఎలా అయిందనేది నేను ఇవాళ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అయితే చాలా అనుకుంటాం అనమాట, ఒక ఫ్రెషర్ కదా అని చెప్పేసి చాలా ప్రిపేర్ అవుతాము. నేను కూడా అంతే, చాలా అంటే చాలా ప్రిపేర్ అయ్యాను అనమాట. అంటే కొంచెం భయం వేసింది ఫస్ట్ ఇంటర్వ్యూ అనగానే. దట్స్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. సో చాలా భయం వేసింది. సో ఇంకా ఏవేవో ప్రిపేర్ అయిపోయాను అనమాట, స్కిల్స్ కానీ అవన్నీ చాలా ప్రిపేర్ అయ్యాను. సో ప్రిపేర్ అయిన తర్వాత నా సెషన్, నేను ఆఫ్టర్నూన్ సెషన్ అయితే బుక్ చేసుకున్నాను ఇంటర్వ్యూకి 12కి, ఎగ్జాక్ట్ 12:30. సో మన ఇంటర్వ్యూ టైం కంటే ఒక 10 minutes ముందే అంతా సెట్ చేసుకొని రెడీగా ఉంటే బెస్ట్. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫ్రెషర్స్ అయితే చాలా మినిమల్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఫ్రెషర్స్ కాబట్టి ఏంటంటే ఎక్కువ ఏం వెళ్ళరు, జస్ట్ బేసిక్స్లోనే అడుగుతారు. అవి కూడా మన కాలేజ్లో మనం ఏమైతే నేర్చుకున్నామో, లైక్ మన ప్రాజెక్ట్స్ కానీ మన అసైన్మెంట్స్, వీటి మీద ఎక్కువ అడుగుతారు అనమాట. నీకేమొచ్చు ఇలానే అడుగుతారు. సో అంత డీప్గా ఏమి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ కాలేజ్లో ఏదైతే ప్రాజెక్ట్స్ చేశారో వాటి మీద కొంచెం ఎక్కువ రీసెర్చ్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఏ కంపెనీ అయినా కానీ ఫస్ట్ అడిగేది సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతుంది అనమాట. ఎవరైనా కానీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఇలా అడిగేస్తారు. సో అది ఫస్ట్ క్వశ్చన్ ఉండిద్ది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇంకా. సో అది కొంచెం ఫుల్ పేజ్డ్గా ప్రిపేర్ అవ్వాలి. సో నన్ను కూడా ఫస్ట్ క్వశ్చన్ అయితే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగారు. సో నేను అది క్లియర్గా చెప్పాను అనమాట. నేను ఎక్కడి నుంచి వచ్చాను అండ్ నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, నా స్కిల్స్ అండ్ ఇవి మొత్తం నా ప్రాజెక్ట్స్ ఇవన్నీ చెప్పేశాను. చెప్పిన తర్వాత నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏం ప్రాజెక్ట్ చేశారు అని అడిగారు అనమాట. నేను మీకు తెలుగులో చెప్తున్నాను, మీరు అనుకోవచ్చు ఏంటక్క తెలుగులో చెప్తున్నావు అని. సో కొంతమందికి అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. లైక్ పేరెంట్స్ కూడా చూస్తుంటారు కదా ఇలాంటి వీడియోస్ చూస్తే, లైక్ వాళ్ళ పిల్లలకి కొంచెం అడ్వైజ్ ఇస్తారు కదా అన్నట్లు చెప్తున్నాను. సో డోంట్ మైండ్. సో అలా అడిగారనమాట. క్వశ్చన్ వచ్చేసి, మీ కాలేజ్లో మీరు చేసే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇంకా స్కిల్స్ అడిగారు, ఇంకేమేమి స్కిల్స్ వచ్చు అనేసి. ఆ స్కిల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమొచ్చు అంతే. నాకు తెలిసి వాళ్ళైతే హార్డ్లీ 3-4 క్వశ్చన్సే అడుగుంటారు, అంతకంటే ఇంకేం ఎక్కువ అడగరు. ఇంకా లాస్ట్లో వాళ్ళు అడిగింది ఏంటంటే, నన్ను ఏమైనా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా ఫ్రెషర్స్ ఉండి ఇంటర్వ్యూస్ కదా ప్రిపేర్ అవుతుంటే డెఫినెట్లీ వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడైనా ఇవే అడుగుతారు కాబట్టి. సో బేసిక్ ఫ్రెషర్స్ అయితే మాత్రం ఇవే నేర్చుకుని వెళ్ళండి. ఎక్స్పీరియన్స్ అంటే అది వేరు ఉంటుంది, కానీ ఫ్రెషర్స్ అయితే ఇవి సరిపోతాయి. మనం ఏమేమి ప్రాజెక్ట్స్ చేసాం ఇవి నేర్చుకుంటే, పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అస్సలు ప్రాబ్లం లేదు, జాబ్ పక్కా వస్తుంది. సో మీకు కనుక మన వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏమైనా ఇంటర్వ్యూ గురించి డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఇస్తాను డెఫినెట్లీ నేను ఫ్రీ ఉన్న టైంలో. థ్యాంక్ యూ.